ఎక్కడ్రా నా ఐస్ కనపట్టలేదు. అన్నా మన సిటీ సిల్కనా ఓ బాల నువ్వు చెప్పుద్దావు. ఏయ్ సిటీ సిల్క నా ఐసుని చూసా. ఊరు మొత్తంలో నిన్ను ఎదిరించి మాట్లాడేది సిటీ సిల్క్ ఒక్కటానా? నువ్వు నాకు మాటను ముసలి దాన్ని ఆరేసి పారేసి చీరేసి ఉతికేస్తానంతే. రే అది సిట్టి సిలక కాదురా, తెక్కల సిలక. ఇప్పుడు చూడు సంబంధమే లేకుండా ఒక సామి చెప్పింది. శృంగారపాడులో శృంగారాల సంతంట సరసాల ఆటలో సొగ్గాళ్ళ గోలంటారే బా. నీ శపల ఎక్కడున్నా సరే పెద్దరాట్నం పక్కన ఉన్న మామిడికాయల కొట్టు దగ్గరికి వెంటనే రావాలి. ఆపవే ఊరంతా కుదపకే. ఏంటే మామిడికాయ కొనివ్వు. ఏందే మామిడికాయ నాకు అన్ని పనులుంటే మైక్ లో చెప్పి పిలిపించి మామిడికాయ కొని పెట్టమంట. టిప్పించి పిల్లలా ఉంది. నీ వల్లే నేను మామిడికాయ తింటున్నాను, నువ్వే కొనివ్వు. ఏంటే మామిడికాయ నవ్వుతూ ఆన్ ద వే. కానీ ఇంకా 18 ఉన్నాయి. మా అమ్మని నేను పోటీలో గెలవడానికి. నేను ఎప్పుడో రెడీ కదా. ఆడికి పోతున్నా. పిల్లలకి అన్నం పెట్టడానికి వెళ్తున్నాను, తర్వాత వచ్చి రుద్దుకుందాం. అయ్యో రాబోతున్నాడు ఇంకో జూనియర్ సింహం. దైవ సన్నిధికి రావాలి రావాలి రావాలి. నేను దేవుడికి దండం పెట్టుకుని వస్తాను. బయటికి ఆడుకోండి టమాకాయలు పెరుగుతాం.
మన పిల్లలకి ఏమీ కాదు. రండి, డాక్టర్ గారు వచ్చారు. అందరినీ రమ్మంటున్నారు. తొందరగా రండి. డాక్టర్, ఏమైంది? సారీ, వాళ్ళ పేరేంటమ్మా? స్వర్ణ రాజయ్య డాక్టర్. స్వర్ణ రాజయ్యల్ని కాపాడలేకపోయాం. ఓ 10 నిమిషాలు ముందుగా తీసుకొచ్చుంటే తప్పకుండా కాపాడుకునేవాడు. 23 కిలోమీటర్లు డాక్టర్. 10 నిమిషాలు తెమ్మంటే ఎలా తీసుకొస్తా చెప్పండి. ఏం చేయమంటారు? హాస్పిటల్ సిటీలో కదా ఉంది. అప్పుడు గ్రామస్తులు చచ్చినా పర్వాలేదా? మీ ఆవేశంలో న్యాయం ఉంది, కానీ దానికి సమాధానం నాకు తెలియదు. ఏదో దేవుడు కోపొచ్చినట్టు పందిళ్ళన్నీ తగలబడి ఇన్ని ప్రాణాలు పోయినాయి. పోయిన గురించి ఏడవడం మానేసి బతుకున్న చూసి సంతోషపడతావయ్యా. అయ్యా, స్వర్ణకి ఎంత వయసు ఉంటుంది? ఓ 8 ఏళ్ళు ఉంటాయా? రాజయ్యకి ఓ 12 ఏళ్ళు ఉంటాయా? వాళ్ళు ఏం తప్పు చేశారు? ఈ ఊళ్ళో పుట్టడమే ఆ పిల్లలు చేసిన ఒకే తప్పు. ఓటు పెట్టెలు మాత్రమే మనల్ని వెతుక్కుంటూ ఈ ఊళ్ళోకి వస్తాయి. ఇక ఏవి మనల్ని వెతుక్కుంటూ రావు. ఏం కావాలన్నా మనమే వెతుక్కుంటూ పోవాలి. బడికో ఏరు దాటి 10 మైళ్ళ దూరం వెళ్ళాలి. ఊళ్ళో ఎక్కడ నిప్పంటుకున్నా నీళ్ళ బండి రావటానికి అర్ధరోజు అవుతోంది. 1-2కి వెళ్ళాలన్నా కూడా ఊరి నుంచి 1/2 మైలు దూరం వెళ్ళాలి. ఇది ఈ ఊరి పరిస్థితి. వాళ్ళకు కావాల్సినవి వాళ్ళ దగ్గరికి వెతుకుంటూ వెళ్తాయి. మనకు కావాల్సినవి ఏవి మన దగ్గరికి రావు. ఎందుకంటే వాళ్ళు సిటీలో ఉన్నారు, మనం గ్రామంలో ఉన్నాం. ఉన్నమాట అన్నావు తల్లే. మనం ఏడుకుంటే ఆదుకునే దేవుడు ఒక్కడే. వెంటనే గుడి కట్టడం మొదలెడదాం. అవునయ్యా. ఇప్పుడు ఇక్కడ గుడి కట్టి ఏం సాధిస్తామన్నా? పోయిన బిడ్డలిద్దరూ తిరిగి వస్తారా మళ్ళీ? అతను అన్లా ఆ డాక్టరు 10 నిమిషాల ముందు తీసుకొచ్చుంటే మీకు ప్రాణాలతో దక్కేవాళ్ళని. ఇక్కడ గుడి కట్టకూడదన్నా, ఆస్పత్రి కట్టాలి. నలభదే నువ్వు కోపంలో మాట్లాడుతున్నావు. గుడి కావాలంటే కట్టేస్తాం అని ఆసుపత్రి చాలా పెద్ద విషయం. అది సర్కారు వాళ్ళే చేయలేపారు, మనం ఎంత వాళ్ళు చెప్పు. మనం మొత్తం ఆస్తి అమ్మేనా సరే ఈ ఊళ్ళో ఆస్పత్రి కడుతున్నాం. ఆసుపత్రి కట్టాలని మీరు గనక నిర్ణయించుకుంటే అది కార్యరూపం దాల్చడానికి నేను మా డీన్తో మాట్లాడతాను. వారు కూడా మీకు మళ్ళీనే ఊరికి మంచి జరుగుతుందంటే మొదటి వరుసలో ఉండే మనిషి. ఇక మన ఊళ్ళో రోగాలు రస్తులతో ఒక్క ప్రాణం కూడా పోకూడదు. కట్టద్దు ఆస్పత్రి. ఎందుకు వెనక్కి పోతా? ఏదైనా గొడవ గట్ర అయితే చెప్పు, ముందు అరుసులో ఉంటా. ఈ సభలు సన్మానాలు పోగొడతలు తెగొడతలు మన ఇంటికి అంటేసావు, అస్సలు సెట్ అవ్వ వయసు. వెళ్ళన్నా వెళ్ళన్నా. Interesting. Arjun, I'm impressed, man. I didn't quite expect to see such a massive structure in this tiny little village. Not bad. Not bad at all. They all look like group of gypsies. How did they manage to pull this up? Doctor, we may look poor, but we are rich enough to serve people. Sorry, Meeru. Aishwarya Vijay Bhargav. This is Vijay Bhargav, founder of the hospital. Oh, I'm so sorry, Mr. Vijay Bhargav. I didn't notice you. Hospital చూడగానే కొంచెం ఎక్సైట్ అయ్యా. పర్వాలేదండి. By the way, I am Daniel Arukiraj. తెలుసండి. Nice to meet you, Dalapati. You were Dalapati. So, Mrs. Bhargav, I think you should do the honors. అయ్యో, నేనెందుకు? రండి, వెళ్ళేసి పిలుస్తున్నాను. రాజు గారిని నాకు మంచి ముక్కలు మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? మొదటి 3 నెలలు మీ అందరికీ ఉచిత వైద్యం అందిస్తాం.
వీలైనంత త్వరలో లండన్లో ఉన్న హాస్పిటల్స్తో టైఅప్ అయ్యి మీ అందరికీ శాశ్వతంగా ఉచిత వైద్యం అందించడమే నా కళ, లక్ష్యం, గమ్యం.